టెట్ ఆస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము పేపర్ 2లోని ఫిజికల్ సైన్స్ అంశాలలో భాగంగా మెకానిక్స్ యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో వస్తువుల యొక్క స్థితులను కానివ్వండి, వాటి యొక్క చలనానికి సంబంధించినటువంటి అంశాలను కానివ్వండి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని యాంత్రిక శాస్త్రము మెకానిక్స్ అంటాము. ఇక్కడ ఒక వస్తువు యొక్క చలనం అనేది 3 రకాలుగా పరిగణించబడుతుందండి. దీన్ని మనము రేఖీయ చలనము లీనియర్ మోషన్, వక్ర చలనము లేదా భ్రమణ చలనము దీన్నే, మరియు సరళ హరాత్మక చలనము అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్తాము. రేఖీయ చలనము, భ్రమణ చలనము మరియు సరళ హరాత్మక చలనాలుగా మనం ఇక్కడ చెప్తాము. ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో గనక ప్రయాణిస్తూ ఉంటే దాని యొక్క చలనాన్ని రేఖీయ చలనమని, అదేవిధంగా వక్రరేఖా మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే దాని యొక్క చలనాన్ని భ్రమణ చలనమని, అదేవిధంగా ఒక బిందువును ఆధారంగా చేసుకొని దానికి రెండు వైపులా అంటే సమతాస్థితి నుంచి ఇరువైపులా కదులుతూ ఉంటే ఆ చలనాన్ని సరళ హరాత్మక చలనంగా చెప్తాం. ఇక్కడ యాంత్రిక శాస్త్రంలో భాగంగా ఈ 3 రకాల చలనాలకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటగా సదిశ రాశులు మరియు అదిశ రాశులు అనేటటువంటి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదిశ రాశి అంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించినటువంటి భౌతిక రాశికి పరిమాణము మరియు దిశ అనేటటువంటివి 2 వ్యవస్థితమవుతాయి. అయితే దిశతో నిమిత్తం లేకుండా పరిమాణం మాత్రమే కలిగి ఉండేటటువంటి భౌతిక రాశిని అదిశ రాశి అని, దిశ మరియు పరిమాణం 2 ఉండేటటువంటి భౌతిక రాశిని సదిశ రాశిని వెక్టర్ అంటాము, అదిశ రాశిని స్కేలార్ అనేటటువంటి పదాలుగా చెప్తాం. సో ఇక్కడ చూస్తే రేఖీయ చలనానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంట్లో దూరము డిస్టెన్స్ అనేటటువంటిది ఒక మొదటి అంశంగా చూస్తాము. చలనంలో ఉన్నటువంటి వస్తువు ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవును మనం దూరంగా చెప్తాం, డిస్టెన్స్ అంటాం. అంటే అది రేఖీయ చలనం కావచ్చు, భ్రమణ చలనం కావచ్చు, అది ప్రయాణం చేసినటువంటి పథం యొక్క లేదా మార్గం యొక్క మొత్తం పొడవును దూరంగా చెప్తాం, డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ దిశతో నిమిత్తం లేదు, కేవలం పరిమాణం మాత్రమే అవసరం అవుతుంది దూరాన్ని తెలియచేయడానికి. కాబట్టి దూరాన్ని ఇక్కడ మనం అదిశ రాశిగా చెప్తాము, స్కేలార్ క్వాంటిటీగా చెప్తాం. ఇక్కడ మరొక అంశము స్థానభ్రంశానికి సంబంధించి, అంటే ఏదైనా ఒక వస్తువు చలించేటటువంటి క్రమంలో, అది రేఖీయ చలనం కావచ్చు, భ్రమణ చలనం కావచ్చు, చలించేటటువంటి క్రమంలో ఆ వస్తువు యొక్క తొలి స్థానానికి మరియు తుది స్థానానికి మధ్య ఉండేటటువంటి కనిష్ట దూరం, అంటే ఇక్కడ మార్గం యొక్క మొత్తం పొడవు కాకుండా ఆ వస్తువు యొక్క తొలి మరియు తుది స్థానాల మధ్య ఉండేటటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి పదంగా చెప్తాం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దిశ అవసరం అవుతుంది, పర్టిక్యులర్గా పరిమాణం కూడా దాన్ని తెలియచేయాల్సి వస్తుంది. కాబట్టి దిశ మరియు పరిమాణం ఉన్నటువంటి ఈ స్థానభ్రంశాన్ని మనం ఇక్కడ సదిశ రాశిగా చెప్తాం, వెక్టర్ క్వాంటిటీగా చెప్తాం. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు అనేది రేఖీయ చలనంలో ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ వస్తువు యొక్క ప్రయాణించినటువంటి దూరము మరియు స్థానభ్రంశంల యొక్క పరిమాణం అనేది సమానంగా ఉంటుంది. ఈ సందర్భంలో దూరము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశంగా మనం ఇక్కడ చెప్తాం. అంటే దూరం యొక్క పరిమాణము, స్థానభ్రంశం యొక్క పరిమాణము సమానంగా ఉంటాయి. మిగిలినటువంటి అన్ని సందర్భాలలో ఒకవేళ ఆ వస్తువు లీనియర్ మోషన్లో అంటే రేఖీయ చలనంలో ఉన్నా కూడా, ఇక్కడ రేఖీయ చలనంలో ఉన్నటువంటి వస్తువు ఒక బిందువు నుంచి బయలుదేరి నిర్దిష్ట దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి తొలి స్థానానికి కనుక వచ్చినట్లయితే అక్కడ దూరం అనేది ఆ పథం యొక్క పొడవుకు రెట్టింపు ఉంటుంది, కానీ స్థానభ్రంశం అనేది శూన్యం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో మనకి ఇక్కడ దూరం యొక్క విలువ స్థానభ్రంశం యొక్క విలువ కంటే ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రేఖీయ చలనంలో నిర్దిష్ట దూరం ఒకే దిశలో ప్రయాణిస్తే కనుక అక్కడ దూరము మరియు స్థానభ్రంశముల విలువ సమానం అవుతుంది. మరొక అంశాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ వడికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. అంటే ప్రమాణ కాలంలో వస్తువులో కలిగేటటువంటి దూరం యొక్క మార్పు రేటుని రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ వడిగా చెప్తాము. ఈ వడికి సంబంధించినటువంటి అంశాన్ని కనుక్కోవాలి అంటే వస్తువు ప్రయాణించినటువంటి దూరాన్ని అది ప్రయాణించినటువంటి కాలంతో భాగాహారం చేసినట్లయితే వడికి సంబంధించినటువంటి అంశం వస్తుంది. ఇక్కడ వడికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం గమనిస్తే మీటర్స్ పర్ సెకండ్, అదేవిధంగా కిలోమీటర్స్ పర్ హవర్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక వస్తువు యొక్క వడిని కిలోమీటర్స్ పర్ హవర్లో ఇచ్చేదాన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలి అంటే అక్కడ కిలోమీటర్ పర్ హవర్ క్వాంటిటీని
5/18 అనేటటువంటి భిన్నంతో గుణకారం చేస్తే అది మీటర్స్ పర్ సెకండ్లోకి మారేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక వేగానికి సంబంధించినటువంటి అంశం చూస్తాం. ఇంత క్రితం వడి అనేది దూరానికి రిలేటెడ్గా ఉండేటటువంటి అంశం కాబట్టి, దూరం అనేది అదిశ రాశి కాబట్టి వడి అనేది కూడా అదిశ రాశే. అంటే దానికి కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశకు సంబంధించినటువంటి అంశాలలో నిర్దిష్టంగా దానిని స్పెసిఫికేషన్ చెయ్యము. అదేవిధంగా వేగానికి సంబంధించి చూస్తే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ని ఇక్కడ మనం వేగం అంటాము. అంటే ప్రమాణ కాలంలో వస్తువు యొక్క స్థానభ్రంశంలోని మార్పు రేటును మనం ఇక్కడ వేగంగా చెప్తాము. ఇక్కడ వేగాన్ని కనుక్కోవాలంటే స్థానభ్రంశాన్ని, అంటే వస్తువు పొందినటువంటి స్థానభ్రంశాన్ని అది ప్రయాణించినటువంటి కాలంతో భాగారం చేస్తే మనకి ఇక్కడ వేగం యొక్క భౌతిక విలువ అనేది తెలుస్తుంది. దీనికి కూడా ప్రమాణాలు వడికి మాదిరిగానే మీటర్స్ పర్ సెకండ్ మరియు కిలోమీటర్స్ పర్ హవర్గా దాన్ని మనం సింపుల్గా KMPH అనేటటువంటి టర్మ్తో చెప్తాం మనం ఇక్కడ. సో ఇక్కడ వేగం అనేది స్థానభ్రంశానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి స్థానభ్రంశం అనేది సదిశ రాశి కాబట్టి వేగం అనేది కూడా సదిశ రాశిగానే మనము భావించాల్సి వస్తుంది. అదేవిధంగా మరొక కీలకమైనటువంటి అంశం ఇక్కడ త్వరణానికి సంబంధించినటువంటి అంశం యాక్సిలరేషన్ అంటాం దీన్ని మనము. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్ లేదా త్వరణంగా చెప్తాము. అంటే ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటుని మనం ఇక్కడ త్వరణం అంటాము. దీన్నే మనము సమీకరణ రూపంలో రాసుకోవాలంటే తుది వేగానికి మరియు తొలి వేగానికి మధ్యలో ఉండేటటువంటి ఆ భేదాన్ని ఏదైతే ఉందో వస్తువు ప్రయాణించినటువంటి మొత్తం కాలంతో గనక భాగారం చేస్తే మనకి ఇక్కడ త్వరణానికి సంబంధించినటువంటి విలువ వస్తుంది. ఇక్కడ త్వరణానికి సంబంధించినటువంటి ప్రమాణాలు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, అదేవిధంగా సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ వేగం అనేది స్థానభ్రంశానికి రిలేట్ అవుతుంది కాబట్టి అది సదిశ రాశి అని చెప్పుకున్నాము. అదేవిధంగా త్వరణం అనేది వేగం మీద డిపెండ్ అయి ఉంటుంది, వేగంలోని మార్పు రేటే త్వరణం కాబట్టి ఇక్కడ వేగము మరియు త్వరణం రెండు కూడా సదిశ రాశులుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. అదేవిధంగా త్వరణానికి సంబంధించి చూస్తే ధనాత్మక త్వరణము, రుణాత్మక త్వరణము మరియు శూన్య త్వరణం అనేటటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక వస్తువు యొక్క వేగం అనేది క్రమక్రమంగా పెరుగుతూ పోతూ ఉంటే అక్కడ వేగం యొక్క విలువ పెరుగుతున్నంతసేపు అది ధనత్వరణాన్ని కలిగి ఉంటుంది, పాజిటివ్ యాక్సిలరేషన్ అనేది కలిగి ఉంటుంది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క వేగం అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటే అది రుణత్వరణాన్ని కలిగి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒక వస్తువు యొక్క వేగము స్థిరంగా ఉంటే, అది సమవేగంతో గనక ప్రయాణిస్తూ ఉంటే అక్కడ త్వరణం అనేది శూన్యమవుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. త్వరణానికి సంబంధించి 3 విలువలు ఉంటాయి: ధనత్వరణము, రుణత్వరణము మరియు శూన్యత్వరణాలు. వస్తువు యొక్క వేగం పెరుగుతూ ఉంటే అక్కడ ధనత్వరణాన్ని కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్టాండ్ నుంచి బయలుదేరినటువంటి బస్సు యొక్క వేగం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి దానికి ధనత్వరణాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా బస్ స్టాప్ని సమీపించేటటువంటి బస్సు వేగము అనేది క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి అది రుణత్వరణాన్ని కలిగి ఉంటుంది. రహదారి మీద ప్రయాణించేటటువంటి క్రమంలో అది సమవేగంతో ప్రయాణిస్తూ ఉంటే, అంటే సమాన కాల వ్యవధుల్లో సమాన వేగాన్ని పొందుతూ ఉంటే దాన్ని సమవేగం అంటాము. సో సమవేగంతో ప్రయాణించేటప్పుడు దాని యొక్క త్వరణం అనేది శూన్యమవుతుంది. ఒక వస్తువు యొక్క త్వరణం శూన్యమైనంత మాత్రాన అది నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా కాదు, సమవేగంతో ప్రయాణిస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అసర్షన్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్గా, స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలుగా పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా స్వేచ్ఛగా కింద పడేటటువంటి వస్తువుకి కూడా ఒక భూమి యొక్క ఆకర్షణ ప్రభావం వలన త్వరణం అనేది వ్యవస్థితమవుతుంది. అలా స్వేచ్ఛగా కొంత ఎత్తు నుంచి కిందకి పడేటటువంటి వస్తువుకు ఉండేటటువంటి త్వరణాన్ని మనం ఇక్కడ గురుత్వ త్వరణంగా చెప్తాము, గ్రావిటేషన్. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ద్రవ్యవేగం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ద్రవ్యవేగం అనేది ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశికి అది చలించేటటువంటి వేగానికి మధ్య ఉండేటటువంటి లబ్ధాన్ని మనం ఇక్కడ ద్రవ్యవేగంగా చెప్తాము. గమనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంలో యొక్క లబ్ధాన్ని మనం ఇక్కడ ద్రవ్యవేగంగా చెప్తూ ఉంటాం. వస్తువు ద్రవ్యవేగం యొక్క పరిమాణాన్ని గనక పెంచాల్సి వస్తే అక్కడ ద్రవ్యరాశిని మనం మార్చలేం కాబట్టి సింపుల్గా వేగాన్ని గనక మారిస్తే ఆటోమేటిక్గా ద్రవ్యవేగం అనేది మారిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వేగం అనేది సదిశ రాశి అని భావిస్తున్నాం కాబట్టి ద్రవ్యవేగం అనేది కూడా మనకు సదిశ రాశిగానే కనిపిస్తూ ఉంది. ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలను గనక మనం పరిశీలించాల్సి వస్తే గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్, అదేవిధంగా కిలోగ్రామ్ పర్ సెకండ్ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాము ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి ప్రమాణాలను. అదేవిధంగా యాంత్రిక శాస్త్రంలో మరొక కీలకమైనటువంటి అంశంగా బలం అనేటటువంటిది కనిపిస్తుంది, ఫోర్స్ అని అంటాం దీన్ని మనం. ఇక్కడ బలం అంటే ఏంటి అంటే
ఒక వస్తువు యొక్క స్థితిని మార్చడానికి ప్రయత్నించేటటువంటి ఒక భౌతిక రాశిగా మనకి ఇక్కడ బలం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరింత స్పెసిఫిక్గా చెప్పాలి అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు చలించడానికి కారణమయ్యేటటువంటిది, అదేవిధంగా చలించేటటువంటి వస్తువును నిశ్చల స్థితికి తీసుకొని రావడానికి దోహదపడేటటువంటి ఒక భౌతిక రాశిగా మనకి ఇక్కడ బలం అనేది కనిపిస్తూ ఉంటుంది. బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం చూస్తే డైన్లు మరియు న్యూటన్లు అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ బలం అనేది 2 రకాలుగా జనిస్తుందండి. వీటిని మనము అంతర్గత బలాలు మరియు బహిర్గత బలాలు అనేటటువంటి అంశాలుగా చూస్తాం. ఒక వస్తువు అంతర్గతంగానే కొన్ని రకాలైనటువంటి బల ప్రభావాలకు లోనవుతుంది. ఇది మనకు ప్రవాహులకు సంబంధించి చూస్తే సంసంజన బలాలు, అసంజన బలాలు అని, అదేవిధంగా పరమాణువుల స్థాయిలో ఉండేటటువంటి ఆకర్షణ బలాలు, ఇవన్నీ కూడా అంతర్గత బలాలుగా మనం పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా వేరొక వస్తువు ప్రభావం వల్ల బలం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటే దాన్ని మనము బహిర్గత బలాలు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్గా మనం అక్కడ చెప్తాం. ఇంటర్నల్ ఫోర్సెస్ మరియు ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అదేవిధంగా ఈ బలానికి సంబంధించినటువంటి 2 ప్రమాణాల మధ్య ఎస్ఐ ప్రమాణాలు అయితే న్యూటన్ అంటాము, సిజిఎస్ ప్రమాణాలు అయితే డైన్స్ అంటాము. ఈ రెండింటికి మధ్య ఉండేటటువంటి పరస్పర సంబంధం మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఒక న్యూటన్ యొక్క విలువ 10⁵ డైన్స్కి సమానం అన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశంగా మనకు గమన నియమాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో 3 గమన నియమాలను అందించడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను వివరించిన శాస్త్రవేత్తగా మనకు న్యూటన్ మహాశయుడు కనిపిస్తూ ఉంటారు. సో మొదటి గమన నియమానికి సంబంధించి చూస్తే వస్తువుపై బాహ్యబలం ప్రమేయం లేనంత వరకు ఆ వస్తువు తన యొక్క స్థితిని మార్చుకునే ప్రయత్నం చేయదు. అంటే ఏ స్థితిలో ఉండేటటువంటి వస్తువు అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది అనేటటువంటి అంశాన్ని మొదటి గమన నియమం అనేది మనకు తెలియజేస్తుంది. మరింత స్పెసిఫిక్గా చెప్పాలి అంటే వస్తువుపై ఏ బాహ్యబల ప్రమేయం లేనంత వరకు ఒక వస్తువు విరామ స్థితిలో ఉంటే విరామ స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా చలనంలో ఉంటే గనక అది సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించడానికే ప్రయత్నిస్తుంది, కానీ దాని యొక్క స్థితిని మార్చుకునే ప్రయత్నం చేయదు ఎటువంటి బాహ్యబల ప్రమేయం లేనంత వరకు అనే విషయాన్ని ఇక్కడ మనకు మొదటి గమన నియమం చెప్తుంది. అంటే వస్తువు తన యొక్క స్థితిని మార్చుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ అశక్తతని మనము జడత్వానికి సంబంధించినటువంటి భావనగా చెప్తాం. అంటే జడత్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను వివరించిన గమన నియమము ఏది అంటే ఈ ఓరియంటేషన్లో మనం మొదటి గమన నియమాన్ని పేర్కొనాల్సి వస్తుంది. సో మరొక అంశాన్ని చూస్తే ఇక్కడ ఒక అసెర్షన్ ఇచ్చాము, దాని కింద 3 రకాలైనటువంటి రీజనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చూస్తే ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంది అంటే కింద ఇచ్చినటువంటి 3 ఏది ప్రాథమిక కారణము లేదా ప్రధాన కారణం అయ్యేందుకు అవకాశం ఉంటుందనేది ఇక్కడ చూడాలి. సో R1 చూస్తే దాని యొక్క త్వరణం శూన్యమైనట్లుగా, అదేవిధంగా R2 చూస్తే దాని యొక్క వేగం శూన్యమైనట్లుగా, అదేవిధంగా R3ని కనుక మనం గమనిస్తే దాని యొక్క స్థానంలో మార్పు శూన్యమైనట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి చూస్తే R1 R2 మాత్రమే సరైనవి అనేటట్లుగా, R1 R3 మాత్రమే సరైనట్లుగా, లేదా R2 R3 మాత్రమే సరైనట్లుగా, R3 మాత్రమే సరైనట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని కనుక మనం గమనిస్తే వస్తువు యొక్క స్థితిలో మార్పు లేకపోతే అది నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది, కాబట్టి R3 సరైనది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క వేగము శూన్యం అయితే అది ఖచ్చితంగా దాని యొక్క స్థానాలలో మార్పు లేనట్లుగా మనం గమనించాల్సి వస్తుంది, కాబట్టి అక్కడ అది స్థిరంగా ఉన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక వస్తువు యొక్క త్వరణం కనుక శూన్యమైతే అక్కడ దాని యొక్క వేగంలోని మార్పు రేట్ అనేది శూన్యం అవుతుంది, కాబట్టి ఇక్కడ 3కి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. చలనానికి సంబంధించి రేఖీయ చలనానికి సంబంధించి కనుక మనం ఒకటి గమనిస్తే L/R = m/v. ఇక్కడ m/v అనేటటువంటిది మనకు అక్కడ ద్రవ్యవేగంగా చెప్తుంది. అదేవిధంగా R అనేటటువంటిది భ్రమణ చలనంలో ఉన్నటువంటి లేదా వక్ర మార్గంలో ఉన్నటువంటి పథం యొక్క వ్యాసార్థంగా మనకి ఇక్కడ చెప్తే ఇక్కడ ఒక వస్తువు భ్రమణ చలనంలో ఉన్నా లేకపోతే పరమాణువు చుట్టూతో ఎలక్ట్రాన్ తిరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ మనము దీన్ని ఆపాదించుకోవచ్చు. ఇక్కడ అధిక కక్షలోకి గనక ఒక వస్తువు ప్రయాణించినట్లయితే అక్కడ వ్యాసార్థం ఎక్కువగా ఉన్నట్లయితే వేగం అనేది తగ్గుతూ ఉంటుంది, కాబట్టి అధిక కక్షలలో చలించేటటువంటి లేదా అధిక వ్యాసార్థం ఉన్నటువంటి కక్షల్లో చలించేటటువంటి వస్తువుల యొక్క వేగం అనేది తక్కువ అవుతుందని, అదేవిధంగా కక్ష యొక్క వ్యాసార్థము తక్కువగా ఉన్నట్లయితే అక్కడ చలించేటటువంటి వస్తువు యొక్క వేగం ఎక్కువ అవుతున్నట్లుగా మనకి ఇక్కడ సమీకరణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బలానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువును చలింపచేయడానికి ప్రయత్నించేది, అదేవిధంగా చలించేటటువంటి వస్తువులను విరామ స్థితికి తీసుకుని వచ్చేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ బలాన్ని చూస్తూ ఉన్నాం. మరో రకంగా చెప్పాలి అంటే ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలో మార్పుకు
దోహదపడేటటువంటి ఒక అంశంగా, భౌతిక అంశంగా మనం ఇక్కడ బలానికి సంబంధించినటువంటి అంశాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చలనానికి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తగా మనకు అరిస్టాటిల్ కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అరిస్టాటిల్ ప్రకారము చలించేటటువంటి వస్తువులను బాహ్య బలం అనేది ముందుకు తోస్తుంది అనేటటువంటి అంశాలను వివరించడం జరిగింది. ఫర్ సపోజ్ చిన్నపిల్లవాళ్ళు టైర్లతో ఆట ఆడేటటువంటి క్రమంలో దాన్ని నిర్ణీత ఇంటర్వెల్స్లో అంటే ప్రమాణ కాలాలలో దానిని కొట్టుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ మనం ప్రయోగించేటటువంటి బలం టైర్ని ముందుకు తోయడం ద్వారా అది భ్రమణచలనంలో ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం అక్కడ గమనిస్తాము. అదేవిధంగా వాలుతలాల మీద ప్రయోగాలు చేసినటువంటి శాస్త్రవేత్తగా మనకి ఇక్కడ చలనాలకు సంబంధించి గెలీలియో కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించి మొదటి గమన నియమానికి సంబంధించి బాహ్య బల ప్రమేయము లేనంత వరకు ఒక వస్తువు యొక్క త్వరణం శూన్యమవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం బాహ్య బల ప్రమేయాన్ని నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్గా మనం అక్కడ చెప్తాం. ఇక్కడ మొదటి గమన నియమం వివరించేటటువంటి ప్రాథమిక అంశాన్ని జడత్వంగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ జడత్వం అనేటటువంటి భౌతిక రాశి వస్తువుల యొక్క ఏ ధర్మం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ వస్తువుల యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉంటుంది. ఏ వస్తువుకైతే ద్రవ్యరాశి అధికంగా ఉంటుందో ఆ వస్తువులకు జడత్వం ఉంటుంది. అంటే మరో రకంగా చెప్పాలంటే వస్తువుల యొక్క ద్రవ్యరాశి మరియు జడత్వం రెండు కూడా ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ జడత్వానికి సంబంధించి చూస్తే 3 రకాలైనటువంటి జడత్వ భావనలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మొదటిది కనుక మనం గమనిస్తే ఒక వస్తువు తనంతట తానుగా తన యొక్క దిశను మార్చుకోలేనటువంటి అశక్తతను దిశా జడత్వం అని చెప్పేసి అంటారు. సో ఇనర్షియా డ్యూ టు డైరెక్షన్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనించినట్లయితే రేఖీయ చలనంలో ప్రయాణించేటటువంటి ఒక వాహనము వక్ర మార్గంలోకి ప్రయాణించేటటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు సడన్గా ఆ దిశను మార్చుకోలేక వక్ర మార్గానికి ఆవలి వైపుకి తూలిపడేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనము దిశా జడత్వానికి సంబంధించినటువంటి భావనగా మనం ఇక్కడ చెప్తాం. అదేవిధంగా చూస్తే చక్రాలు ప్రయాణించేటటువంటి క్రమంలో వాటికి దుమ్ము ధూళి కణాలు అంటుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక వాహనము గమనంలో ఉండేటటువంటి పరిస్థితులలో అవి అక్కడ ఉన్నటువంటి బిందువు దగ్గర స్పర్శరేఖ మార్గంలో విసిరివేయబడేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా మనం ఇక్కడ దిశా జడత్వానికి సంబంధించినటువంటి భావనగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరొక అంశాన్ని కనుక గమనిస్తూ ఉంటే ఇక్కడ విరామ జడత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువు తన స్థితిలోని మార్పును వ్యతిరేకించేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ విరామ జడత్వం అనేటటువంటి పేరుతో మనం ఇక్కడ చెప్తాం. ఇనర్షియా డ్యూ టు రెస్ట్ అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకునేటటువంటి పదం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చెట్లకు ఉండేటటువంటి పండ్లను రాల్చాలి అంటే అక్కడ చెట్టు కొమ్మ అనేది నిశ్చలంగా ఉంటుంది. తత్ఫలితంగా దానికి అంటుకొని ఉన్నటువంటి పండు కూడా నిశ్చల స్థితిలోనే ఉంటుంది. దానిని గనక అక్కడ నేలకు రాల్చాలి అంటే చెట్టు కొమ్మను గనక గట్టిగా ఊపినట్లయితే ఆ చెట్టు కొమ్మ ఊగినంత వేగంగా పండు కూడా ఊగలేదు. కాబట్టి అది పండు అనేది నిశ్చల స్థితిలోనే ఉండడానికి ప్రయత్నించేటటువంటి ధర్మం వల్ల అది నేలకు రాలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా విరామ జడత్వాన్ని మనం పేర్కొంటూ ఉంటాం. అదేవిధంగా బట్టల నుంచి దుమ్ము ధూళి కణాలను, అదేవిధంగా బట్టలను ఉతికిన తర్వాత వాటిలోని నీటి బిందువులను వేరు చేసేటటువంటి క్రమంలో కూడా మనకి ఇక్కడ విరామ జడత్వం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో బట్టలను దులిపినప్పుడు విరామ జడత్వం వలన దుమ్ము ధూళి కణాలు మరియు దాంట్లో ఉండేటటువంటి నీటి బిందువులు అనేవి వేరుపడేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వాహనం కనుక సడన్గా కదిలినట్లయితే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు వెనుకకు తూలేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బస్సు లేదా వాహనం అనేది నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు సైతం నిశ్చల స్థితిలో ఉంటారు. సడన్గా వాహనం ముందుకు కదిలినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రయాణికులు తమ యొక్క స్థితిలోని మార్పును అంటే విరామ స్థితిని మార్చుకోలేనటువంటి అశక్తత ఉంటుంది. కాబట్టి వారు వెనుకకు పడిపోయేటటువంటి అంశం కనిపిస్తుంది. అంతేకాని వాహనం కదిలినప్పుడు వాహనం వెంబడి వారు కదిలేటటువంటి పరిస్థితి అనేది కనిపించదు సడన్గా కదిలిన పరిస్థితులలో. అదేవిధంగా మరొక రకమైనటువంటి జడత్వాన్ని కనుక మనం గమనిస్తే గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఒక వస్తువు చలించేటటువంటి క్రమంలో తన యొక్క చలనంలోని మార్పును మార్చుకోలేనటువంటి పదార్థ అశక్తతని లేదా వస్తువు యొక్క అశక్తతని గమన జడత్వంగా మనం ఇక్కడ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కదులుతున్నటువంటి ఏదైనా ఒక వాహనం నుంచి ప్రయాణికులు దిగాలి అంటే సడన్గా వారు నిశ్చల స్థితికి వస్తే గనక
కింద పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ చలించేటటువంటి వాహనం దిశగానే సదరు ప్రయాణికులు కొంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది. క్రమక్రమంగా వారి యొక్క వేగాన్ని తగ్గించుకుంటూ నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం అనేది వారు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ప్రధానంగా మనము గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ప్రయాణించేటటువంటి వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులు వాహనానికి సడన్గా బ్రేకు కనుక వేసినట్లయితే అక్కడ బస్సు వచ్చేటటువంటి నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులు నిశ్చల స్థితికి వచ్చేటటువంటి ఆ మార్పును వ్యతిరేకించే ధోరణి కలిగి ఉంటారు. కాబట్టి ముందుకు తూలి పడిపోయేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణంగా అక్కడ ప్రయాణికులకు ఉండేటటువంటి గమన జడత్వానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా మనం పేర్కొనాల్సి వస్తుంది. అదేవిధంగా న్యూటన్ రెండవ గమన నియమానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తాం. ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమం అనేది ద్రవ్య వేగాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొదటి గమన నియమం అయితేనేమో జడత్వాన్ని, ఇనర్షియాని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రెండవ గమన నియమం అనేది ప్రధానంగా ద్రవ్య వేగాన్ని, మూమెంటంని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారము ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు దానిపై ప్రయోగించినటువంటి బలానికి సమానంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని వివరిస్తుంది. అంటే వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పుకు ప్రధానంగా కారణమయ్యేది బలం అని చెప్పుకున్నాం. కాబట్టి వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటు అనేది ఆ వస్తువు మీద ఎంత బలాన్నైతే ప్రయోగిస్తామో ఆ బలం యొక్క పరిమాణానికి సమానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. దాన్నే మనం ఒక సమీకరణ రూపంలో రాస్తే F = ma అనేటటువంటి సూత్రంగా మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ F అనేది బలాన్ని, m అనేది వస్తువు యొక్క ద్రవ్యరాశిని, a అనేది ఆ వస్తువు యొక్క త్వరణాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మూడవ గమన నియమానికి సంబంధించి చూస్తే ఒక వస్తువు మీద ఏదైనా ఒక చర్య పనిచేసినట్లయితే దానికి సమానమైనటువంటి మరియు వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని న్యూటన్ మూడవ గమన నియమం అనేది మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఈ న్యూటన్ మూడవ గమన నియమం ఆధారంగానే మనుషులు నడవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పక్షులు ఎగిరేటటువంటి క్రమంలో రెక్కల సహాయంతో గాలిని వెనుకకు తోస్తూ ఉంటే దానికి పరస్పర వ్యతిరేకమైనటువంటి ప్రతిచర్య ఏర్పడాలి. కాబట్టి అక్కడ పక్షులు అనేవి ముందుకు కదిలేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా చేపలు ఈదడంలో కూడా ఇదే రకమైనటువంటి న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ కనిపిస్తుంది. మరియు రాకెట్లు ప్రయాణించేటటువంటి క్రమంలో కూడా న్యూటన్ మూడవ గమన నియమం అనేది కనిపిస్తుంది. ఇక్కడ రాకెట్లు ప్రయాణించేటటువంటి క్రమంలో వాటిలో ఇంధనం మండడం ద్వారా వెలువడేటటువంటి వాయువులు సన్నగా ఉండేటటువంటి నాజిల్ గుండా అత్యంత వేగంతో వెనుకకు రావడం వల్ల అవి వ్యతిరేక దిశలో రాకెట్ని పైకి తోసేటటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. తత్ఫలితంగా రాకెట్ అనేది పై దిశలో ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా ఏదైనా ఒక బెలూన్లో నిండుగా గాలిని ఊది సడన్గా దాని యొక్క మూతిని దారాన్ని కట్టి వదిలేసినట్లయితే అక్కడ గాలి అనేది సన్నగా ఉన్నటువంటి ద్వారం గుండా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఆ గాలి అనేది బెలూన్ని ముందుకు నెట్టివేస్తుంది. కాబట్టి బెలూన్ ముందుకు ప్రయాణించేటటువంటి క్రమాన్ని మనం అక్కడ చూస్తాం. వీటన్నిటికీ సంబంధించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్గా మనం ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమానికి సంబంధించిన అంశాన్ని వివరిస్తాం. ఇక్కడ రెండవ గమన నియమం అనేది ద్రవ్యవేగానికి సంబంధించినటువంటి అంశాన్ని వివరిస్తుందని చెప్పుకున్నాము. దీనికి సంబంధించినటువంటి మరొక కాన్సెప్ట్గా మనము ప్రచోదనం అనేటటువంటి అంశాన్ని వివరించాలి. దీన్ని మనం ఇంపల్స్ అనేటటువంటి టర్మ్తో చెప్తాము. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు మీద అధిక బలం అనేది స్వల్పకాలం పాటు పనిచేసినట్లయితే ఆ బలం యొక్క ప్రభావాన్ని మనం అక్కడ ప్రచోదనంగా, ఇంపల్స్గా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రచోదనానికి సంబంధించినటువంటి ప్రమాణాలు గనక మనం గమనించాల్సి వస్తే డైన్ సెకండ్ మరియు న్యూటన్ సెకండ్ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాము. అయితే ప్రచోదన బలం యొక్క ప్రభావాన్ని గనక తగ్గించాలి అంటే ప్రచోదన బలం పనిచేసేటటువంటి సమయాన్ని పెంచితే అక్కడ ప్రచోదన బలం యొక్క ప్రభావం అనేది కనిష్ట స్థాయికి తగ్గించడం జరుగుతుంది. అయితే ఎక్కువ బలం అనేది స్వల్పకాలం పాటు అంటే తక్కువ కాలం పాటు ప్రయోగించబడితే ప్రచోదన ప్రభావం అనేది గరిష్టంగా ఉంటుంది. ఇక్కడ ప్రచోదన ప్రభావం తగ్గించాలి అంటే అక్కడ బలం పనిచేసేటటువంటి సమయాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కనుకనే గట్టిగా ఉండేటటువంటి తలాల మీద దూకేటటువంటి క్రమంలో కాళ్లకు దెబ్బ తగిలేటందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ గుండ్రంగా దొల్లుకుంటూ పోయినట్లయితే ప్రచోదన బల ప్రభావం పనిచేసేటటువంటి కాల పరిమితి పెరగడం వల్ల బల ప్రభావం అనేది తగ్గుతుందనే ఓరియంటేషన్ మనం అక్కడ గుర్తుంచుకోవాలి. సడన్గా దూకినట్లయితే కాళ్లకు దెబ్బ తగలడానికి ప్రధాన కారణము ప్రచోదన బల ప్రభావము అది తక్కువ సమయంలో
ప్రయోగించబడడం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ప్రచోదన బలానికి సంబంధించినటువంటి అంశాలలో బల ప్రభావాన్ని తగ్గించేటటువంటి సందర్భాల గురించి అధికంగా ప్రశ్నలు రావడం అనేది జరిగింది. ఇక్కడ లాంగ్ జంప్ పోటీలలో దూకే స్థలం వద్ద, అంటే ఆటగాళ్ళు దూకేటటువంటి స్థలం వద్ద ఇసుకను ఉంచడం జరుగుతుంది. తత్ఫలితంగా ఆటగాడు దూకినటువంటి సందర్భంలో ఇసుకలో కొంత దూరం ముందుకు పోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అక్కడ కాలం యొక్క పరిమితి పెరుగుతూ ఉండడం వల్ల ప్రచోదన బల ప్రభావం తగ్గుతూ ఉంటుంది. తత్ఫలితంగా ఆటగాడి యొక్క కాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగని పరిస్థితి మనం గమనించవచ్చు. గట్టితలంపై గనక దూకినట్లయితే సడన్గా దెబ్బ తగిలేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా క్రికెట్ బంతిని క్యాచ్ పట్టేటటువంటి క్రమంలో ఇక్కడ సడన్గా పట్టినట్లయితే అక్కడ బాల్ గాలిలో ప్రయాణించేటటువంటి క్రమంలో దానికి ద్రవ్యవేగం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఆ ద్రవ్యవేగం అనేది స్వల్పకాలం పాటు మన చేతుల మీద ప్రయోగించబడినట్లయితే చేతులకు నొప్పి పుట్టేటందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఫీల్డర్ కావచ్చు, ఇతర పర్సన్స్ కావచ్చు, ఆ క్యాచ్ పట్టేటటువంటి సందర్భంలో బాల్ వచ్చే దిశలోనే ఆ చేతిని వెనుకకు గనక లాగినట్లయితే ప్రచోదన బలం యొక్క ప్రభావం అనేది కొంతకాలం ఎక్కువసేపు ప్రయోగించబడడం వల్ల ప్రభావం తగ్గుతుంది. తద్వారా చేతులకు ఎటువంటి నొప్పి కలగని పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా మనం ప్రచోదన బల ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే బలం ప్రయోగించబడేటటువంటి సమయాన్ని పెంచాలి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా రన్నింగ్ బస్సు నుంచి వ్యక్తులు దిగేటటువంటి క్రమంలో సడన్గా దిగకుండా బస్తో పాటుగా కొంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా అక్కడ సడన్గా దిగినట్లయితే మనకు బల ప్రభావం వల్ల ఎక్కువగా పెయిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొంత దూరం బస్సు ప్రయాణించేటటువంటి దిశలోనే ప్రయాణించినట్లయితే అక్కడ బల ప్రభావం అనేది ఎక్కువ కాలం పాటు ప్రయోగించబడి ప్రభావం అనేది తగ్గేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా వాహనాల యొక్క షాక్ అబ్జర్వర్స్ పనిచేయడంలో మరియు గోడలలోకి మేకులను దింపేటటువంటి క్రమంలో సుత్తితో మేకును కొట్టినట్లయితే ఎక్కువ బలం అనేది తక్కువ కాలం పాటు ప్రయోగించడం వల్ల ఆ మేకు అనేది గోడలోకి సులువుగా దిగేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పింగాణి మరియు గాజు సామాగ్రిని తరలించేటటువంటి సందర్భంలో బాక్సులలో అవి ప్రయాణించేటటువంటి క్రమంలో గతుకుల రోడ్లో ప్రయాణించేటప్పుడు లేదా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు గోడలకు తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ అవి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలా జరగకుండా ఉండడం కోసం ఆ పెట్టెలలో ప్యాక్ చేసేటటువంటి క్రమంలో పేపర్లను కానివ్వండి, దుస్తులకు సంబంధించినటువంటి అంశాలను కానివ్వండి, అదేవిధంగా ధర్మకోలు, గడ్డి సంబంధించినటువంటి అంశాలను దాంట్లో ఫిల్ చేసినట్లయితే అక్కడ ప్రచోదన బల ప్రభావం అనేది ఎక్కువ కాలం పాటు ప్రయోగించబడడం వల్ల అక్కడ పగిలిపోకుండా వాటిని సురక్షితంగా మనము ట్రాన్స్పోర్ట్ చేసేటందుకు వీలనేది కలుగుతుంది. సో ఇలా మనకు మెకానిక్స్కి సంబంధించినటువంటి విషయాలలో చూస్తే రేఖీయ చలనానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలలో సదిశ రాశులు ఉన్నాయి, అదిశ రాశులు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి లింక్ అవుతున్నటువంటి పరిస్థితులలో అవి ఏవి సదిశ రాశి అవుతుంది, ఏవి అదిశ రాశి అవుతుంది అనేటటువంటి విషయంలో కొంచెము గందరగోళం పడేటందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మెయిన్లీ మార్క్స్ రావడానికి ఎక్కడైతే కన్ఫ్యూజింగ్ ఏరియా ఉంటుందో అక్కడే ఎక్కువ క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని చాలా అవగాహనతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా న్యూటన్ గమన నియమాలకు సంబంధించినటువంటి అనువర్తనాలు, అప్లికేషన్స్ మీద ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చేటందుకు అవకాశం ఉంది. మరియు ఇదే ఓరియంటేషన్లో మనకు ప్రచోదనానికి సంబంధించి కూడా ప్రచోదన బల ప్రభావాలను తగ్గించుకునేటటువంటి సందర్భాలన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడే. కాబట్టి ఈ ఏరియాలలో మనం కీలకమైనటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఇలా అభ్యర్థి తన నిత్య జీవితంలో ఉన్నటువంటి ఉదాహరణల నుంచి తను నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటూ చదువుతూ ఉండడం వల్ల సంబంధిత అంశాలు అనేవి మనకు ఎక్కువగా గుర్తుంచుకోవడానికి, ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక రకంగా చూస్తే టెట్ యొక్క సిలబస్సు, డిఎస్సి యొక్క సిలబస్సు దాదాపుగా సమానంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఒకటే ప్రిపరేషన్తో రెండు రకాలైనటువంటి నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ అభ్యర్థులకు ఉన్నటువంటి ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ టీసాట్ కార్యక్రమాల ద్వారా మీ యొక్క టెట్ ప్రిపరేషన్ని బలోపేతం చేసుకుంటూ మంచి మార్కులు సాధించాలని ఆశిస్తున్నాం. మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.